ఏదైతే గంగా నది రెండు నదులు, ఒకటి భగీరథి, రెండు అలక్నంద నదులు, రెండు కిందకు ప్రయాణిస్తూ పర్వత వ్యవస్థ నుంచి కిందకు ప్రయాణించేటప్పుడు దేవప్రయాగ అనే దగ్గర కలిసి అవి రెండు కూడా ఒకటిగా అయ్యి గంగాగా మారాయి అని చెప్పాం. అయితే ఈ అలక్నంద అనే నది భగీరథని కలిసే ముందు మరికొన్ని నదులతో కలిసిందని, ఆ కలిసినప్పుడు ఆ కాంపాక్ట్ ప్రాంతాలు, కలయిక ప్రాంతాల్లో వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. సో ఈ రకంగా చూసినట్టయితే అలక్నంద మొదట వచ్చేటప్పుడు ఏదైతే కిన్నెరసాని అనే నదిని కలిసిందో ఆ ప్రాంతాన్ని మనం రుద్రప్రయాగ అంటున్నాము. బాగా చూడండి ఇక్కడ, ఎందుకంటే ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఏరియా. ఇక్కడ అలక్నంద ప్లస్ కిన్నెరసాని ఈ రెండు కలిసిన ప్రాంతాన్ని ఏమన్నారు? రుద్రప్రయాగ. దేవప్రయాగ అని దాన్ని అన్నాం, రుద్రప్రయాగ అని దీన్ని అంటున్నాం. ఆ తర్వాత ఇదే అలక్నందాకి దీన్ని తీసుకోండి, అలక్నందాని, దీనికి యాక్చువల్గా పిండారీ నది, ఈ పిండారీ నది కలిసినప్పుడు ఈ రెండు కలిసే ప్రాంతాన్ని మనం కర్ణప్రయాగ అంటున్నాము. అదే అలక్నంద విష్ణు గంగా అనే నదిని కలిసినప్పుడు విష్ణుప్రయాగ. ఇక్కడ చూడండి, ఒకటి దేవప్రయాగ, రెండు రుద్రప్రయాగ, మూడు కర్ణప్రయాగ, నాలుగు విష్ణుప్రయాగ. ఇన్ని రకాల ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి? అలక్నంద నదితో ఇతర నదులు కలిసిన ప్రాంతాలను మనం విభిన్నమైన పేర్లతో పిలుచుకుంటున్నాము. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలక్నందాతో ఏ నది కలిస్తే రుద్రప్రయాగ ఏర్పడింది, అలక్నందాతో ఏ నది కలిస్తే కర్ణప్రయాగ ఏర్పడింది, ఈ అలక్నందాతో ఏ నది కలిస్తే విష్ణుప్రయాగ ఏర్పడింది, అలక్నందాతో ఏ నది కలిస్తే దేవప్రయాగ ఏర్పడింది. ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే గంగా ఈ విధంగా హిమాలయ పర్వతాల నుంచి కిందకు ప్రయాణిస్తూ దేవప్రయాగ దగ్గర రెండూ కలిసి, ఆ తర్వాత హరిద్వార దగ్గర పల్లపు ప్రాంతంలో ప్రయాణిస్తూ మైదాన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ చివరగా ఏదైతే ఈ చివరగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అంటున్నామో ఆ పశ్చిమ బెంగాల్ దగ్గర దీని మీద ఫరక్కా బ్యారేజ్ కట్టబడింది. ఫరక్కా బ్యారేజ్ వద్ద ఈ నది 2 పాయలుగా చీలింది. ఒక పాయ ఇక్కడ బంగ్లాదేశ్లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన పాయను మనం పద్మాగా పేర్కొంటున్నాం. మరి దక్షిణంగా ప్రయాణించి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలిసిన పాయను మనం హుగ్లీ పాయగా చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం, అందుకే దీన్ని స్పీడ్గా చెప్పడం జరిగింది. తర్వాత మనం చూసినట్టయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది గంగాకి ఉన్న ఉపనదులు ఏంటి, ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే గంగా ఈ రకంగా ఈ ప్రాంతంలో పుట్టి ఇటు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇటు నడిచేటప్పుడు మీకు ఇది ఎడమ అవుతుంది, ఇది కుడి అవుతుంది. ఈ పైన ఉన్న వాటిని ఎడమ ఉపనదులు అంటున్నాం, ఈ కింద ఉన్న వాటిని కుడి ఉపనదులు అంటున్నాము. ఇప్పుడు చూడండి 3 రకాల ఉపనదులు కనిపిస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రకాల ఉపనదులు కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ హిమాలయాలలో పుట్టి లేదా హిమాలయాల్లో జన్మించి కుడివైపు నుండి గంగను కలిసే ఉపనదులు. ఆ తర్వాత ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి కుడివైపు నుంచి గంగను కలిసే ఉపనదులు. హిమాలయాలలో పుట్టి ఎడమవైపు నుంచి గంగను కలిసే ఉపనదులు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మనకి 2 ఒకటి హిమాలయాల్లో పుడుతున్నాయి, 2 ద్వీపకల్ప పీఠభూమిలో పుడుతున్నాయి. గంగానది ఒకటే, కానీ గంగానదిని కలిసే ఉపనదులు హిమాలయాల్లో పుడుతున్నాయి, ఇటు ద్వీపకల్ప ప్రాంతంలో పుడుతున్నాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? హిమాలయాల్లో పుట్టి గంగానదికి ఎడమవైపు నుంచి కలిసే ఉపనదులు 1, కుడివైపు నుంచి కలిసే ఉపనదులు 2,
మరి ద్వీపకల్పంలో పుట్టి హిమాలయాలకు కుడివైపు నుంచి కలిసే ఉపనదులు 3. కన్ఫ్యూజ్ కావద్దు. సో ఒక్కొక్క దాన్ని మనం సింపుల్గా తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ విషయం. దీనిలో మనం చూసినట్టయితే ఇక్కడ మనకు 3 రకాల ఉపనదుల్ని మనం చూస్తాం. ఒకటి ఫస్ట్ మనం 3 చెప్పుకున్నాం, ఆల్రెడీ 3 చెప్పుకున్నాం. మొదటిగా ఫస్ట్ చూద్దాం. హిమాలయాల్లో పుట్టి కుడివైపున కలిసే, అంటే గంగతో కుడివైపున కలిసే ఉపనదులు చూడండి. ఇక్కడ హిమాలయాల్లో పుట్టి కుడివైపు నుంచి కలిసే ఉపనది ఒకే ఒక ఉపనది. ఇదే ఇంపార్టెంట్. ఎన్నో ఉపనదులు ఉన్నాయి, కానీ హిమాలయాల్లో పుట్టి కుడివైపు నుంచి గంగాను కలిసే ఉపనది ఒకే ఒక ఉపనది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? అది యమునా. ఏ నది అది? యమునా నది. క్లియర్ కట్గా కనిపిస్తుంది మీకు. ఎక్కడి నుంచి పుడుతుందో చూడండి, ఇటు చూడండి. ఎక్కడి నుంచి పుడుతుంది? ఇది హిమాలయాల్లో పుట్టింది, ఇటు వచ్చేసి కుడివైపు నుంచి కలిసింది. చూసారా? సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ యమున మరి యమునాను తీసుకుంటే ఈ ఉపనదులన్నింటిలో కల్లా చాలా పొడవైన ఉపనది యమున. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా ప్రవాహపరంగా ఉపనదుల్లో, పెద్ద నదుల్లో చెప్పట్లేదు, ఉపనదుల్లో అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా ప్రవాహరీత్యా అతి పెద్ద ప్రవాహాన్ని తన నుంచి ప్రవహింపజేసే నదిగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా దీని యొక్క పొడవు 1376 కిలోమీటర్లుగా మనం చెప్పుకుంటున్నాం. మరి యమున యొక్క జన్మస్థలం ఎక్కడా? ఈ యమున అనేది ఉత్తరాఖండ్లోని యమునోత్రి శివాలిక్స్ పర్వతాల వెనుకగా ఉన్న యమునోత్రి అనే ప్రాంతంలో పుట్టి దక్షిణంగా ప్రయాణిస్తూ మధుర అనే ప్రాంతం దగ్గర మధుర అనే ప్రాంతం దగ్గర దక్షిణంగా ప్రయాణించి ఆ తర్వాత ఇది అలహాబాద్ అనే ప్రాంతంలో గంగాని కలుస్తుంది. అలహాబాద్ అనే ప్రాంతంలో గంగాని కలుస్తుంది. మరి గంగాని ఏ ప్రాంతంలో కలుస్తుందంటే అలహాబాద్ అనే ప్రాంతంలో కలుస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. మరి ఇక్కడ కుర్సేలా అనే ప్రాంతంలో ఇది మైదాన ప్రాంతంలోకి దిగుతుంది. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రాంతంలో యమునాకున్న ట్రైబ్యూటరీస్ ఏంటి? యమునాకి ఉన్న ఉపనదులు, మళ్ళీ యమునాకు కూడా ఉపనదులు ఉన్నాయి. ఏంటి అవి అంటే ఇక్కడ చూడండి, ఇది చంబల్ 1, 2, 3, 4 ఇచ్చాను, ఇంతవరకే. దీనికి చూడండి, ఇది యమునా అన్నాం. ఈ యమునాకున్న ఉపనదులు మనకి 4: చంబల్, కేన్, పర్బిలా, బేత్వా. ఈ 4 దానికున్న ఉపనదులు. అయితే ఇక్కడ ముఖ్యమైన ఉపనదినిగా మనం దేన్ని తీసుకోవచ్చు అంటే చంబల్. ఎందుకని? ఈ చంబల్ ప్రాంతంలో బందిపోటు దొంగలకు ఫేమస్ అయిన ప్రాంతం ఈ చంబల్ ప్రాంతం. ఎందుకని? ఈ చంబల్ నది ఈ ప్రాంతంలో ప్రవహించేటప్పుడు ఇష్టానుసారంగా తన దిశను మార్చుకొని ప్రయాణిస్తుంది. దానివల్ల అక్కడ ఎగుడు దిగుడు భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రాంతంలోకి గవర్నమెంట్ కానీ పోలీసు కానీ పోవటం అనేది సాధ్యం కావటం లేదు. ఆ ప్రాంతాల్లో గుర్రాలలో మాత్రమే పోగలవు. మరి గుర్రాల ద్వారా దోచుకునే దోపిడీ దొంగలకే స్థావరమై ఉంది. వాటిని ఇంగ్లీష్లో బ్యాడ్ ల్యాండ్స్ అంటారు. వాటిని కందర మండలాలు అంటారు తెలుగులో. సో ఇది ఈ చంబల్ యొక్క ఇంపార్టెంట్. మరి ఈ చంబల్కి మళ్ళీ ఈ చంబల్కి ఒకే ఒక ఉపనది ఉంది. ఆ ఉపనది పేరే బనాస్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక్కసారి. దీనికి ఇదిగో చంబల్, ఈ చంబల్కి బనాస్ అనే ఉపనది ఉంది. మరి ఈ బనాస్ అనే ఉపనది ఈ చంబల్ని ఎక్కడ కలుస్తుంది అని మనం కానీ చూసినట్టయితే ఇది సవాయ్ మాదాపూర్. ఎక్కడ కలుస్తుంది? ఇది సవాయ్ మాదాపూర్ అనే ప్రాంతంలో దీన్ని కలుస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ చంబల్ అనేది ఎక్కడ పుడుతుంది? ఈ చంబల్ అనేది మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లోని మాహో అనే ప్రాంతానికి దగ్గరగా ఉన్న జనసావో అనే ప్రాంతంలో పుట్టి 700 మీటర్ల ఎత్తైన ప్రాంతమైన జనసావో అనే ప్రాంతంలో పుడుతుంది. ఇది
పుట్టిన తర్వాత ఇది అక్నోర్ అనే ప్రాంతంలో యమునాని కలుస్తుంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని అక్నోర్ అనే ప్రాంతంలో యమునాను కలుస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. తక్కినవి అంత ఇంపార్టెంట్ అయినవి కావు. ఆ తర్వాత 5వ నెంబర్ దగ్గర చూడండి, ఇవి చాలా చిన్న చిన్న నదులు, వీటి గురించి అవసరం లేదు. 5వ నెంబర్ కానీ చూసినట్టయితే, ఈ నదిని మనం చూసినట్టయితే దీన్ని మనం సోన్ నది అంటున్నాము. సోన్ నదిగా పిలుస్తున్నాం. మరి ఈ సోన్ నది అనేది చాలా ఇంపార్టెంట్ అయిన నది. ఎందుకనంటే ఈ సోన్ నది ఎక్కడ పుడుతుంది? ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. సోన్ నది మరి ఒక ప్లాట్యూలో పుడుతుంది. ఏం ప్లాట్యూ అది? ఇక్కడ యాక్చువల్గా ఏదైతే మనం వింధ్యా సాత్పురా పర్వతాలు చెప్పుకున్నప్పుడు, ఈ వింధ్యా సాత్పురా పర్వతాల్లో మనం ఒక ప్లాట్యూ చెప్పుకున్నాం. మరి ఆ ప్లాట్యూ నుంచి ఈ సోన్ నది పుడుతుందని చెప్పుకున్నాం. మరి ఈ సోన్ నది అనేది ఒక పగుల లోయ, సన్నని పగుల లోయలో ప్రవహిస్తూ ఉంది. ప్రవహించిన ఈ సోన్ నది ఎక్కడ కలుస్తుంది అనేది ఇంపార్టెంటు. ఎక్కడ కలుస్తుంది ఈ సోన్ నది అనేది? మామూలుగా దేన్ని కలుస్తుంది? గంగా నదిని కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? ధనీపూర్, పాట్నాకు దగ్గర. మరి పాట్నా ఎక్కడుంది? బీహార్. బీహార్లో ఉన్న పాట్నాకు దగ్గరగా ఉన్న ధనీపూర్ అనే ప్రాంతంలో ఇది గంగా నదిని కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే, ఈ నది పైన ససారం, బీహార్ దగ్గర ససారం అనే ప్రాంతంలో చాలా పొడవైన, భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ నిర్మించబడింది. ఈ నది మీద బ్రిడ్జ్ నిర్మించబడింది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. మరి దీనికి రోహిల్లా, మరి రిహాన్, కోయల్, ఇవన్నీ కూడా దీని యొక్క ఉపనదులుగా చెప్పుకోవచ్చు. సోన్ యొక్క ఉపనదులుగా చెప్పుకోవచ్చు. మరి రిహాండ్ అనేది ఫేమస్ ఆనకట్టగా, మల్టీపర్పస్ ఆనకట్టగా మనం చూస్తాము. రిహాండ్ నది మీద మల్టీపర్పస్ ఆనకట్ట నిర్మించబడింది. ఆ తర్వాత మనకి ఇది 6వదిగా చూసినట్టయితే ఇది యాక్చువల్గా దామోదర్ నది. 6వ నది మనకి దామోదర్ నది. ఈ నదిని మనం చూసినట్టయితే దామోదర్ నది అనేది చోటా నాగపూర్ పీఠభూమిలో పుట్టి, చోటా నాగపూర్ పీఠభూమిలో పుట్టిన తర్వాత ఇవి ఈస్ట్ వెస్ట్గా, అంటే ఇది ఈశాన్యంగా ప్రయాణిస్తూ ఇక్కడ హుగ్లీ అనే ప్రాంతంలో హుగ్లీ నదిని కలకత్తాకి కొన్ని వందల కిలోమీటర్ల కింద హుగ్లీ నదిని కలుస్తూ ఉంది ఈ నది. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా పగుల లోయలో ప్రవహిస్తున్న నదిగా చెప్పవచ్చు. అంతేకాకుండా దీనిని బెంగాల్ దుఃఖదాయని అంటారు. వెస్ట్ బెంగాల్ యొక్క దుఃఖదాయని అంటారు. ద సారో ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. దిస్ ఈస్ కాల్డ్ ద సారో ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. వై ఇట్ ఈస్ కాల్డ్ ద సారో ఆఫ్ ద వెస్ట్ బెంగాల్? ఎందుకనంటే ఇది కంప్లీట్గా వెస్ట్ బెంగాల్లో అనేక మంది శోకానికి కారణమైన నది. ఎందుకనంటే వెస్ట్ బెంగాల్లో ఇష్టానుసారంగా తన దిశలను మార్చుకొని ప్రయాణిస్తుంది. కొన్ని వేల మందిని బలిగొంటున్న ఒక నదిగా ఇది పేరుగాంచింది. అందుకని దీన్ని సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ గంగా నది యొక్క ఎడమ వైపు నుంచి, అంటే హిమాలయాల్లో పుట్టి ఎడమ వైపు నుంచి గంగా నదిని కలిసే నదీ వ్యవస్థగా కొన్ని నదీ వ్యవస్థలు మనం చెప్పుకుంటున్నాము. మరి వీటిల్లో ముఖ్యమైనది రామ్ గంగా. 7, 8, 8, 9, 10, 11, 12. వీటిల్లో మనం చూసినట్టయితే 7వ నెంబర్ నేను చెప్తున్నాను, రామ్ గంగా. మరి ఈ రామ్ గంగా అనేది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఇది ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్ ఈ ఏరియాస్లో ఘరివాల్ అనే ప్రాంతం, ఘరివాల్ అనే ప్రాంతంలో పుట్టి ఆ తర్వాత కాలాఘర్ అనే ప్రాంతంలో మన దగ్గరికి, అంటే మైదాన ప్రాంతంలోకి వచ్చి, గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ పుట్టింది ఇది? ఘరివాల్ అనే దగ్గర పుట్టింది. మరి భారతదేశంలో ఉన్న మైదాన ప్రాంతాల్లోకి
ఖాలాగర్ అనే ప్రాంతంలో ప్రవేశించి ఆ తర్వాత కనోజ్ అనే ప్రాంతంలో ఇది గంగా నదిని కలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నది రామ్ గంగా. ఆ తర్వాత 8 గోమతి, మీరు చూస్తున్న 8 గోమతి. 9 శారద, ఈ 2 పెద్ద ఇంపార్టెంట్ కాదు. 10 గాగ్రా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గాగ్రా అనేది ఏ ప్రాంతంలో పుడుతుంది? గుర్ల మాందాత. ఎక్కడ పుడుతుంది ఇది? గుర్ల మాందాత అనే ప్రాంతంలో ఇది పుట్టి ఆ తర్వాత బీహార్ వద్ద చోప్రా అనే ప్రాంతంలో ఇది గంగాని కలుస్తూ ఉంది. ఈ 2 మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో దీన్ని ఏమని పిలుస్తున్నారంటే, దీన్ని గాగ్రాని ఏమని పిలుస్తున్నారంటే కర్నైలి అని పిలుస్తున్నారు. ఆ తర్వాత మనం 11 చూసినట్టయితే 11 నెంబర్ చూసినట్టయితే ఈ 11వ నదిని, ఈ నెంబర్ గల నదిని యాక్చువల్గా ఏమంటున్నారు? గండక్. మరి ఈ గండక్ అనేది నేపాల్లో పుడుతుంది. ఎక్కడ పుడుతుంది ఇది? నేపాల్లో పుడుతుంది. నేపాల్లో దీన్ని ఖాళీ గండక్ లేదా బుర్హి గండక్ అని పిలుస్తారు దీన్ని. మరి ఈ గండక్ అనే నది కిందకు ప్రయాణిస్తూ ఇది చాలా దూరం ప్రయాణించి ఇక్కడ సోన్పూర్ అనే ప్రాంతంలో బీహార్ వద్ద గంగా నదితో కలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ కలుస్తుంది ఇది? బీహార్లో సోన్పూర్ అనే ప్రాంతంలో ఇది పుట్టేది నేపాల్లో, కిందకు ప్రయాణిస్తుంది. నేపాల్ నుంచి కిందకు ప్రయాణించి సోన్పూర్ వద్ద, బీహార్లోని సోన్పూర్ వద్ద గంగాతో కలుస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత కోసి. ఏంది అసలు కోసి అంటే? కోసి అనేది 7 ప్రవాహాల సమాహారాన్నే కోసి నది అంటున్నాము. మరి ఈ 7 ప్రవాహాలు, చిన్న చిన్న ప్రవాహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సిక్కిం, దీన్ని సిక్కిం అంటారు. ఇది టిబెట్, ఇది నేపాల్. ఈ టిబెట్, సిక్కిం, నేపాల ప్రాంతాల గుండా వచ్చే 7 ప్రవాహాలు మొత్తం కలిసి ఇక్కడ మహాభారత్ పర్వత, నేపాల్లో ఉన్న మహాభారత్ పర్వత పాదాల వద్ద ఆ 7 పాయలు ఒకటిగా మారి కలిసి ఒకటిగా అయి కోసి నదిగా మారి అవి దక్షిణంగా ప్రయాణించి బీహార్లోని కురుసేలా అనే ప్రాంతం వద్ద అవి గంగాని కలుస్తున్నాయి. మరి ఈ 7 ప్రవాహాల్లో ముఖ్యమైన ప్రవాహాలను మనం చూసినట్టయితే అరుణుకోసి, కోసిలోనే అరుణుకోసి, కోసి, తామరకోసి. అరుణుకోసి, కోసి, తామరకోసి అనేవి ముఖ్యమైన 3 ప్రవాహాలు. సో మరి దీన్నే కోసి, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కోసి అనే నదిని బీహార్ దుఃఖదాయని అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దామోదర్ నదిని ఏమన్నాం? బెంగాల్ దుఃఖదాయిని అన్నాం. వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని, బెంగాల్ దుఃఖదాయిని, సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్నాం. ఇది బీహార్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బీహార్ అంటున్నాం. మరి ఈ కోసిని ఎందుకు అంటున్నాం సారో ఆఫ్ బీహార్ అని అంటే, ఈ ప్రాంతం నుంచి అధిక వేగంతో వచ్చి తన యొక్క లోయల్ని విపరీతంగా మార్చుకుంటూ అపారమైన నష్టం జనపరంగా, పంటల పరంగా ఈ ప్రాంతంలో, బీహార్ ప్రాంతంలో కలిగించటం వల్ల మరి దీనిని సారో ఆఫ్ బీహార్ అని మనం చెప్పటం జరుగుతుంది. సారో ఆఫ్ బీహార్ అని చెప్పి మనం చెప్పటం జరుగుతుంది. సో ఈ రకంగా మనం యమున, అది మొత్తం గంగాని గురించి క్లియర్ కట్గా మనం చర్చించాం. అయితే గంగా యొక్క ఇంపార్టెన్స్ ఏంది అని మనం చూసినట్టయితే 26.3% భూభాగానికి, భారతదేశం యొక్క భూభాగానికి క్లియర్ కట్గా చెబుతున్న ప్రతి ఇది కూడా 26.3% భారతదేశం యొక్క భూభాగానికి ఇది నీటిని అందిస్తుంది.
అంతేకాకుండా 8,58,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇది నీటిని అందిస్తుంది. ఈ విషయాలు ఖచ్చితంగా గమనించాలి. రెండవదిగా చూసినట్టయితే ఇది అతి తరుణ నదీ వ్యవస్థగా, అంటే అతి తక్కువ వయసు గల నదీ వ్యవస్థగా చెప్పవచ్చు. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న నదీ వ్యవస్థగా చెప్పవచ్చు. భారతదేశంలో అతి ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన నదీ వ్యవస్థగా చెప్పవచ్చు. అంతేకాకుండా సారిన్ అనే పక్షి జాతుల్లో, భారతదేశంలో పక్షి జాతుల్లో అతి పెద్దవైన పక్షి జాతులు సారిన్ అనే కొంగలు. ఆ కొంగ జాతులు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి భారత జాతీయ జలచరంగా చెప్పబడుతున్న సూసు డాల్ఫిన్స్, ఏమంటారు వాటిని, రీసెంట్గా భారత గవర్నమెంట్ వాటిని రక్షించడం కోసం కొన్ని వందలు చనిపోతున్నాయనే ఉద్దేశంతో గంగా నదీ పరివాహక ప్రాంతంలో వాటిని జాతీయ జలచరంగా గుర్తించడం జరిగింది. వాటికి ఏమాత్రం చిన్న ఇబ్బంది జరిగినా సరే వాడిని తెచ్చిపోయి జైలు వేస్తారు. అదే జాతీయ జలచరం అంటే ఏంటి, దానికి ఏమాత్రం ఇబ్బంది ఎవరన్నా పెట్టితే కంప్లీట్గా వాడిని రిస్ట్రిక్ట్ చేస్తారు. అటువంటి జాతీయ జలచరం హోదా ఇచ్చిన సూసు డాల్ఫిన్స్, చాలా తెలివైన డాల్ఫిన్స్ ఇవి. మరి ఇవి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు చూడండి, హిమాలయ నదీ వ్యవస్థల్లో మనం ఫస్ట్ సింధు నది వ్యవస్థ అని చెప్పుకున్నాం, వాటి యొక్క ట్రైబ్యూటరీస్ గురించి చెప్పుకున్నాం, ఉపనదుల గురించి చెప్పుకున్నాం. మరి అదేవిధంగా గంగా నదీ వ్యవస్థ గురించి చెప్తున్నాం, వాటి యొక్క ఇంపార్టెంట్ ఉపనదుల గురించి కూడా ఇప్పుడు కంప్లీట్గా చెప్పుకున్నాం. ఇక మనకి లాస్ట్గా మిగిలిన హిమాలయ నదీ వ్యవస్థల్లో లాస్ట్గా మిగిలింది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఈ బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ ఈ ప్రాంతంలో పుడుతుంది. బ్రహ్మపుత్ర మరి ఈ ప్రాంతం నుంచి, ఇంకా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నాంచా బారువా అనే ప్రాంతంలో ఇదవుతూ ఆ తర్వాత ఈ ప్రాంతంలో కిందకు దిగి ఇక్కడ దీన్ని పద్మాని కలుస్తుంది. చూడండి, ఒక్కసారి చూడాలి. ఇక్కడ దీన్ని బ్రహ్మపుత్ర నది అంటున్నాం. ఇక్కడ టిబెట్లో దీన్ని సాంగ్పో అంటారు. సాంగ్పో అంటారు. ఇక్కడ నేను చెప్పిందే కాకుండా మీరు ఇంటి దగ్గర కూడా దీన్ని అట్లాస్లో చూడాలి. ఇవన్నీ కూడా అంత ఈజీగా వచ్చే ఏరియా కాదు, ఇది చాలా కష్టమైన ఏరియా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమైంది ఇక్కడ, దీన్ని టిబెట్లో మనం బ్రహ్మపుత్ర అంటున్నాం, దీన్ని టిబెట్లో సాంగ్పో అంటారు. మరి ఆ తర్వాత పేర్లు చెప్పుకుందాం. తర్వాత ఫస్ట్ అసలు దీని గమనాన్ని చూద్దాం. ఇది ఎక్కడ పుట్టింది, ఇక్కడ షమ్ యంగ్ డంగ్. మరలా చెప్తున్నా, షమ్ యంగ్ డంగ్ అనే గ్లేషియర్ అంటే హిమనీ నదము. ఆ హిమనీ నదం వద్ద పుట్టి భారతదేశం యొక్క భూభాగానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఆ తర్వాత నాంచా బారువా అనే ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉన్న సైడియా గాజ్ అనే ఒక లోయ ప్రాంతం గుండా భారత్లో ప్రవేశిస్తూ జిదోలా అనే ప్రాంతంలో భారతదేశంలోకి ప్రయాణించి ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంల గుండా ప్రయాణిస్తూ సాదియా అనే ప్రాంతంలో అస్సాం గుండా ప్రయాణించి ఆ తర్వాత చిన్నగా అస్సాంలో అతి విలువైన మైదాన ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత కిందగా వచ్చిన తర్వాత ఇది బంగ్లాదేశ్లోకి బంగ్లాదేశ్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది, దూబ్రీ అనే ప్రాంతంలో బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దీన్ని జమునాగా పిలిచారు. మరి ఈ జమునా నది కిందకు ప్రయాణిస్తూ ఇక్కడ గోలుండు ఇవన్నీ బిట్లే గుర్తుపెట్టుకోవాలి. గోలుండు అనే ప్రాంతంలో పద్మతో కలిసి, పద్మ జమున ఎక్కడ కలిశాయనని ఎన్నోసార్లు అడిగాడు. గోలుండు అనే ప్రాంతంలో కలిసి, ఈ రెండు కలిసి ఒక పెద్ద స్ట్రీమ్ ఏర్పడింది, పెద్ద నది ఏర్పడింది. ఆ పెద్ద నది, ఈ పెద్ద నదిని మనం ఇక్కడ మేఘన అంటున్నాం. మేఘన అంటే పద్మ జమున రెండూ కలిసిన పెద్ద నదిని మనం మేఘన అంటున్నాం. ఈ మేఘన మరి కింద దాకా వచ్చేసి ఎక్కడ కలిసింది, సముద్రంలో.
డాకిన్, సబాల్పూర్ అనే దీవుల వద్ద ఇది కిందకు ప్రయాణించి ఈ ప్రాంతంలో మనకి ఎక్కడగా దేన్ని కలుస్తుంది? బే ఆఫ్ బెంగాల్ను కలుస్తుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ని కలిసేటప్పుడు ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన డెల్టాను ఏర్పాటు చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టాని ఏర్పాటు చేసింది. మరి ప్రపంచంలో అతిపెద్ద డెల్టాని ఏ ఏ నదులు ఏర్పాటు చేసింది అంటాడు? ఖచ్చితంగా గంగా, బ్రహ్మపుత్ర అని మీరు పెట్టాలి. గంగా నది యొక్క ఒక పాయ పద్మ అంటున్నాం. దీన్ని మామూలుగా ఏదైతే బ్రహ్మపుత్ర అంటున్నామో ఆ బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో ప్రవేశించినప్పుడు జమున అంటున్నాం. ఈ పద్మ, జమున రెండూ కలిసి మేఘనాగా ఏర్పడి ఈ మేఘన అనేది ఈ బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ఈ ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్దదైన డెల్టాను ఏర్పరుస్తున్నాయి. సో దీని యొక్క గమనం ఈ విధంగా ఉంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో చైనా వాళ్ళు, ఎందుకంటే జాగ్రఫీని మీకు ముందే చెప్పాను, జాగ్రఫీని చదివేటప్పుడు సైన్స్ని టచ్ చేయాలి, హిస్టరీని టచ్ చేయాలి, పాలిటీని టచ్ చేయాలి, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని టచ్ చేయాలి. అన్నిటి యొక్క సమాహారం దీంట్లో అనేక విషయాలను మీకు కావాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా కనిపించాలి ఈ ప్రాంతంలో. ఎందుకని రీసెంట్గా చైనా వాడు, మనం షమ్యాంగ్ డంగ్ అని చెప్పుకుంటున్నాం దీని యొక్క జనన ప్రాంతాన్ని, కానీ చైనా వాడు ఇటీవల కాలంలో ఇంకొక జన్మ ప్రాంతంగా దీన్ని చెప్తున్నాడు. వాడు నేను ఒక జన్మ ప్రాంతాన్ని గుర్తించాను, మీరందరూ చెప్పిన జన్మ ప్రాంతం కాదు, దీని యొక్క జన్మ ప్రాంతం ఇంకొకటిగా ఉంది, అసలు ఇది జనించే ప్రాంతం అని చెప్పాడు. దాన్ని అంగ్సీ అన్నాడు. అంగ్సీ అని చెప్పుకొచ్చాడు. చూడండి, ఇక్కడ అంగ్సీ అనే ప్రాంతంగా చెప్పుకొచ్చాడు. వాడు చెప్పిన ఆ అంగ్సీ ప్రాంతం నుంచి అయితే దీని యొక్క మొత్తం పొడవు 3700 కిలోమీటర్ల వరకు ఉంది. వాస్తవంగా అయితే ఇప్పుడు మన ప్రకారం అయితే అకార్డింగ్ టు ఇప్పటి వరకు ఉన్న సిలబస్ ప్రకారం వాడిని తీసేస్తే భారతదేశం ప్రకారం అయితే ఇక్కడి నుంచి దీని యొక్క మొత్తం పొడవు మనం చూసినట్టయితే 2900 కిలోమీటర్ల వరకు ఉంది. మరి భారతదేశంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకే భారతదేశంలో ప్రయాణించింది. ఇది భారతదేశంలో 880 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. ఈ రకంగా మనం చూసినట్టయితే దీని యొక్క ప్రయాణ గమనం చెప్పుకొచ్చాం. ఆ తర్వాత దీన్ని ప్రాంతీయంగా అనేక పేర్లతో పిలిచారు బ్రహ్మపుత్ర నదిని. చూడండి ఒక్కసారి, చైనాలో ప్రయాణిస్తుంది, ఆ తర్వాత టిబెట్లో ప్రయాణిస్తుంది, ఇది తర్వాత ఇది మన భారతదేశంలో ప్రయాణిస్తుంది, ఆ తర్వాత బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది. ఈ రకంగా ప్రయాణించేటప్పుడు ప్రాంతీయంగా దీనికి విభిన్నమైన పేర్లు పెట్టడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే ముఖ్యంగా చైనాలో దీన్ని యార్లొంగ్ జాంగో మరియు జియాంజిన్ అనే పేర్లతో వాళ్ళు పిలవడం జరిగింది. ఆ తర్వాత టిబెట్లో దీన్ని సాంగ్పో తెలుగులో, ఇంగ్లీషులో తాంగ్పో, టీ సైలెంట్, అందుకని తాంగ్పో అని పిలిచారు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఏదైతే నాంచా బారువా దగ్గర సైడియా గాజ్ అనే ప్రాంతంలో లోపలికి ఎంటర్ అవుతుందో ఈ ప్రాంతంలో దీన్ని దిబాంగ్ అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సాం దగ్గర దీన్ని ఎర్ర నది అన్నారు, బ్రహ్మపుత్ర అన్నారు, సెడాంగ్ అన్నారు అనే పేర్లతో దీన్ని పిలవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ దూరం ఎక్కడ ప్రయాణిస్తుంది ఇండియాలో జస్ట్ 2 డిస్టిక్లోనే 2 స్టేట్స్లోనే ఇది ప్రయాణిస్తుంది. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ కాగా రెండవది అస్సాం. మరి ఈ రెండిట్లో కూడా అస్సాంలో ఎక్కువ దూరం ప్రయాణించి అస్సాంలో అతి పెద్ద మొత్తంలో మైదానాన్ని ఏర్పరిచి మరి కిందకి దిగి వచ్చేటప్పుడు ధూబ్రి అనే ప్రాంతంలో ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయినప్పుడు బంగ్లాదేశ్లో దీన్ని జమునా అన్నారు. మరి జమునా మరియు దీన్ని పద్మమేఘన అనే 2 పేర్లు కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో? బంగ్లాదేశ్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.
మరి మన దగ్గర చూస్తే మనం దీన్ని బ్రహ్మపుత్ర అంటున్నాము, బ్రహ్మపుత్ర అంటున్నాం. ఈ రకంగా మనం దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించాం. అయితే దీని ఇప్పుడు చెప్పండి, మరి భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతి పొడవైన నది ఏది? ఇంత ఇన్న తర్వాత సరే, దీని ఇంపార్టెన్స్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. మరి ఇక్కడ చూడండి, దీనిలో లాస్ట్గా మనం బ్రహ్మపుత్ర నదిని తీసుకుంటే బ్రహ్మపుత్ర నది ఇంపార్టెన్స్ ఏంటి? ఇది భారతదేశంలో ప్రవహించే నదుల్లో పొడవైన నది. 2, ప్రపంచంలో అతిపెద్ద నదీ వ్యవస్థల్లో ఒక పెద్ద నదీ వ్యవస్థగా చెప్పుకోవచ్చు దీన్ని. 3, ఈ నది పూర్వానువర్తిత నదిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది అతి ప్రాచీనమైన నదిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నది పేరు మీదుగా బ్రహ్మాస్ క్షిపణిని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మపుత్ర నది ప్లస్ రష్యా దగ్గర మాస్కోవా అనే నది, ఈ రెండిటి పేరు మీదుగా బ్రహ్మాస్ క్షిపణిని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో అతి ఎక్కువ విద్యుత్ శక్తిని తయారు చేయడానికి అవకాశం ఉన్న నదీ వ్యవస్థగా కూడా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని చూసినట్టయితే దీన్ని భారతదేశ నదుల దుఃఖదాయిని అంటారు. ఇందాక మనం చాలా 2 చెప్పుకున్నాము. ఒకటి వెస్ట్ బెంగాల్ అంటే సారో ఆఫ్ బెంగాల్ అన్నాం, సారో ఆఫ్ బీహార్ అన్నాం. దీన్ని నదుల దుఃఖదాయిని అంటారు. క్వశ్చన్ ఇదే అడిగాడు, నదుల దుఃఖదాయిని దేన్ని పేర్కొంటారు, ఏ నదిని పేర్కొంటారు అన్నాడు. ఈ నదిని పేర్కొంటారు. సో దీంతో మనకి ఈ నదిని గురించి కూడా క్షుణ్ణమైన అవగాహన మనకు వచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ప్రవహించే నదుల్లో అతి పొడవైన నది ఏది? గంగా, బ్రహ్మపుత్ర, తర్వాత సింధు నది, తుంగభద్ర అని వాడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం పెట్టాలి? బ్రహ్మపుత్ర నది అని పెట్టాలి. ఎందుకని? బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్లు అయితే, సింధు నది 2880 కిలోమీటర్లు అయితే, గంగా నది 2525 కిలోమీటర్లు మాత్రమే. మరి ఈ 3 కూడా భారతదేశంలో ప్రయాణిస్తున్నాయా లేదా, ప్రవహిస్తున్నాయా లేదా? మరి ఈ 3 ప్రవహించేటప్పుడు ప్రవహించే నదుల్లో పొడవైన నది ఏంటంటే ఖచ్చితంగా మీరు బ్రహ్మపుత్ర నదిని పెట్టాలి. అలా కాకుండా భారతదేశంలో అధిక దూరం ప్రయాణిస్తున్న నది ఏది అంటే ఇదే గంగా నది. తేడా అర్థమైందా? అధిక దూరం ప్రయాణిస్తున్న నది. చూడండి ఇక్కడ 20, ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. 2900 కిలోమీటర్ల పొడవు, కానీ ఇది ప్రయాణించే దూరం భారతదేశంలో 880 కిలోమీటర్లే. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ఇది ప్రయాణించే దూరం 709 కిలోమీటర్లే. మరి భారతదేశంలో ఇది ప్రయాణించే దూరం 2510 కిలోమీటర్లు. మరి భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్న నది ఇది. భారతదేశంలో ప్రయాణించే నదుల్లో పొడవైనది ఇది బ్రహ్మపుత్ర. అది గుర్తుంచుకోవాలి. సో ఈ రకంగా మనం భారతదేశం యొక్క నదులలో 3గా వర్గీకరించడం జరిగింది. అంటే 4గా వర్గీకరించడం జరిగింది. వాటిలో వాటి యొక్క పుట్టుక ఆధారంగా మనం ఈ వర్గీకరణ చేసాం. దానిలో మనం హిమాలయ నదుల గురించి 3 రకాల హిమాలయ నదుల్లో 3 రకాల నదీ వ్యవస్థల గురించి మనం క్షుణ్ణంగా చర్చించాం. మీరు చేయాల్సింది ఒకటే, యాక్చువల్గా ఈ పేర్లు వరుసగా వచ్చే ఈ పేర్లు మొత్తం తెలుసుకొని, ఈ చిన్న చిన్న నదుల పేర్లు, వాటి ఉపనదుల పేర్లు మొత్తం కూడా తెలుసుకొని, ఆ ఉపనదులు ఎక్కడ పుట్టాయి, ఎక్కడ కలిశాయి, ఏ ప్రాంతంలో నుంచి ప్రవహిస్తున్నాయి, ఏంటి ఆ విషయాలు మొత్తం కూడా మీరు సమగ్రంగా ఏదైతే మీ దగ్గర ఉన్న అట్లాస్ను చూసి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తూ చదివితే కానీ ఇవి మీకు ఒక రకంగా అర్థం కావు, గుర్తుండవు. కాబట్టి ఈ చాప్టర్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని తరువాత మనకి భారతదేశం నదీ వ్యవస్థలో ద్వీపకల్ప నదీ వ్యవస్థ వస్తుంది. భారతదేశం నదీ వ్యవస్థ. భారతదేశం నదీ వ్యవస్థల్లో మనం నదుల యొక్క పుట్టుక ఆధారంగా 4 రకాల నదీ వ్యవస్థల్ని వర్గీకరించడం జరిగింది. వాటిలో హిమాలయ నదీ వ్యవస్థ గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. ఆ తర్వాత రెండవదిగా చూసినట్టయితే ద్వీపకల్ప భారతదేశ నదీ వ్యవస్థ. భారతదేశంలో
మనం నైసర్గిక స్వరూపాలను చెప్పుకున్నప్పుడు ఉత్తరాన హిమాలయాలు, మధ్య మైదాన ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం అని చెప్పుకున్నాం. మరి ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నదీ వ్యవస్థను మనం ద్వీపకల్ప పీఠభూమి నదీ వ్యవస్థగా చెప్పుకుంటున్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్న నదులు ఏదైతే మనం ద్వీపకల్ప నదులు అంటున్నామో వాటి యొక్క లక్షణాలు ఏంటి? మొదటగా వాటి యొక్క లక్షణాలు తీసుకుందాం. ద్వీపకల్ప పీఠభూమి నదులు హిమాలయ నదులతో పోల్చిన ఇవి అతి ప్రాచీనమైన నదులు. ఇవి వర్షాధారిత నదులు. వర్షాకాలం మాత్రమే ఇవి పొంగి పొర్లి పారుతూ ఉంటాయి, ఎండాకాలంలో వెండిపోతూ ఉంటాయి. ఇవి జీవనదులు కావు. మూడో పాయింట్ చూసినట్టయితే ఈ నదులన్నీ కూడా వెడల్పుగా ఉండి, లోతు తక్కువగా వెడల్పుగా ఉండి యు ఆకారపు లోయల్లో ప్రవహిస్తూ ఉంటాయి. యు ఆకారం అంటే ఈ ఆకారంలో ఉన్న లోయల్లో ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. మరి వీటి యొక్క ప్రవాహ వేగం కానీ, మరి వీటి యొక్క ప్రవాహ పరిమాణం కానీ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇవి చూసినట్టయితే వీటిల్లో మనకు అనేక రకమైన ట్రైబ్యూటరీస్ కనిపిస్తాయి. అంతేకాకుండా హిమాలయ నదులు నౌకాయానానికి చాలా అనుకూలమైనవి కాగా, ఇక్కడ నదులు ఏదైతే ద్వీపకల్ప నదులు అంటున్నామో ఈ ద్వీపకల్ప నదులు అంతగా నౌకాయానానికి సంబంధించిన నదులు కాదు. ఇవి నౌకాయానానికి అంత అనుకూలమైన నదులు కాదు. ఎందుకనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో ప్రవహించే నదుల మీద అనేక ప్రాంతాలలో జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే జలపాతాలు ఉంటాయో అవి నౌకాయానానికి అంత అనుకూలమైనవి కావు. సో ఇక్కడ మనం తెలుసుకున్న అనేక విషయాలు ద్వీపకల్ప నదుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ ద్వీపకల్ప నదుల్లో అనేక నదుల్లో ముఖ్యంగా ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం పశ్చిమం నుండి తూర్పు వైపునకు కొంత మేర వంగి ఉంటుంది. జస్ట్ స్లాంట్గా అట్ట వంగినట్టు ఉంటుంది. వాలు ఇటు ఉంటుంది కాబట్టి పశ్చిమ కనుమల్లో ఏ అయితే నదులు ఉద్భవిస్తున్నాయో, జనిస్తున్నాయో ఈ నదులన్నీ కూడా తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. తూర్పు కనుమల్లో పుట్టిన నదులు ఏవైతే ఉంటాయో అవి కూడా తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని నదులు మాత్రమే, ఇక్కడ నర్మదా, తపతి, మాహి, సబర్మతి ఇటువంటి కొన్ని నదులు మాత్రమే ఇటు పశ్చిమంగా ప్రవహించి ఇవి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవి పగుల లోయలో ప్రవహించడమే దీనికి కారణమని మనం ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎక్కువ నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం 77% నదులు ఇటు కలిస్తే జస్ట్ 23% నదులే పశ్చిమాన కలుస్తాయి. 90% నీరు బే ఆఫ్ బెంగాల్లో కలిస్తే 10% నీరు మాత్రమే అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికన్నా మనకి ఇక ఈజీగా అర్థమయ్యే పరిస్థితి ఇది. మరి ఇక్కడ ఈ నదుల యొక్క క్యారెక్టర్స్ కంప్లీట్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క నదిని గురించి మనం చెప్దాం. ఈ నదుల్ని మనం 3గా వర్గీకరించడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 3 రకాలుగా వర్గీకరించారు ఈ నదుల్ని. ఒకటి తూర్పుగా ప్రవహించి, తూర్పుగా అంటే ఇటు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు. ఇవి 2 రకాలు. పశ్చిమ కనుమలలో పుట్టి, దేంట్లో పుట్టి? పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేవి. అలా కాకుండా తూర్పు కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేవి. 3 పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేవి.
వీటిలో మనం చూసినట్టయితే మొదటిగా తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఏం పుడుతున్నాయి, తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో ఏం కలుస్తున్నాయి అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్. దీంట్లో చూసినట్టయితే మొదటి నది గోదావరి నది. ఈ గోదావరి నది అనేది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. దీని లక్షణాలు చెప్తాను. ఫస్ట్, భారతదేశంలో రెండవ అతిపెద్ద నది. దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్లుగా ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 770 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. దీన్ని అనేక పేర్లతో పిలుస్తున్నారు. దీన్ని వృద్ధగంగా అంటున్నారు, దీన్ని రైన్ ఆఫ్ ఇండియా అంటున్నారు, దీన్ని పొయెటిక్ రివర్ అంటున్నారు, దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తున్నారు. మరి ఈ గోదావరి నది అనేది ఎక్కడ పుడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. గోదావరి నదిని మనం చూసినట్టయితే ఈ గోదావరి నది అనేది ఏ ప్రాంతంలో పుడుతుంది? ఇది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉన్న త్రయంబకం, నాసిక్ ప్రాంతంలో ఉన్న త్రయంబకం అనే చోట ఈ యొక్క గోదావరి నది ప్రారంభమవుతుంది. మరి ప్రారంభమైన తర్వాత ఇది మహారాష్ట్ర గుండా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఇది సముద్రంలో 7 పాయలుగా చీలి కలుస్తూ ఉంది. 7 పాయలుగా చీలి కలుస్తూ ఉంది. అంటే మనకు తెలిసినంత వరకు ఈ గోదావరి నది రెండవ అతిపెద్ద నదిగా భారతదేశంలో మనం చూస్తున్నాం. దక్షిణ భారతదేశం నదుల్లో మొదటి పెద్ద నదిగా మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పెద్ద నది అనే ఈ నది యాక్చువల్గా భారతదేశంలో 2 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఒకటి మహారాష్ట్ర, 2 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 3 ఇప్పుడు తెలంగాణ. 3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ప్రస్తుతం. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువ ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది అంటే మహారాష్ట్రలో దీని యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ దూరం ఇది మహారాష్ట్రలో ప్రయాణిస్తూ ఉంది. దీన్ని మనం చూసినట్టయితే మహారాష్ట్రలో నుంచి ప్రయాణిస్తూ ముఖ్యంగా ఆనాటి కాలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2గా అయింది కాబట్టి ప్రస్తుత తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసరా, ఏదో ప్రాంతం, ఆదిలాబాద్ జిల్లాలోని బాసరా అనే ప్రాంతంలో తెలంగాణలోకి ప్రవేశించి, బాసరా అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే 7 జిల్లాల ద్వారా ఇది ఈ రెండు స్టేట్స్లో ప్రయాణిస్తున్న 2 రాష్ట్రాల్లో. వరుసగా మనం చెప్పుకుంటే ఈ 2 రాష్ట్రాల గురించి ఆదిలాబాద్ 7 జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్, తర్వాత నిజామాబాద్, 3 కరీంనగర్, 4 వరంగల్, 5 ఖమ్మం, 6 పశ్చిమ గోదావరి, 7 తూర్పు గోదావరి. వీటి గుండా అదే క్రమం, అదే ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆర్డర్లో ఇది ప్రయాణిస్తూ ఎప్పుడైతే తూర్పుగోదావరి చివరి జిల్లా దగ్గరకు వచ్చేసరికి రాజమండ్రి అనే ప్రాంతంలో ఇది 2 పాయలుగా చీలుతుంది. రాజమండ్రి దగ్గరకు వచ్చేసరికి ఇది 2 పాయలుగా చీలుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 పాయల్లో కుడిపాయని గౌతమి అని, ఎడమపాయని వశిష్ఠ గోదావరి అని 2గా పేర్లు పెట్టారు. మరి గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి ఈ రెండిటి మధ్య చాలా పెద్ద డెల్టాను ఈ నది ఏర్పరిచింది. దీన్నే గోదావరి డెల్టా అంటారు. మరి తాను ఏర్పరిచిన ఈ డెల్టా గుండా ప్రయాణించేటప్పుడు గోదావరి మరలా 7 పాయలుగా చీలి ప్రవహించి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ 7 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తుంది?
తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే తను ఏర్పరిచిన డెల్టాని చీల్చుకుంటూ 7 పాయలుగా కలుస్తుంది. మరి ఈ 7 పాయలేంటి, ఎక్కడ కలుస్తున్నాయి అనేది ఇంపార్టెంటు. ఒక్కసారి మనం చూసినట్టయితే 7 పాయలు వరుసగా చిన్నగా చెప్తాను, ఇక్కడ రాసేదానికి అవకాశం లేదు. 7 పాయల్ని వరుసగా చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి మీరు కూడా. 1 గౌతమి, 2 వశిష్ఠ, 3 వైనతేయ, 4 తుల్య, 5 భరద్వాజ, 6 కౌశకి, 7 ఆస్తేయ. ఈ 7 పాయల్ని మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో మనం చూసినట్టయితే గౌతమి ఎక్కడ కలుస్తుంది, ఒక్కొక్కటి ఎక్కడ కలుస్తున్నాయి, ఇవి కలిసే ప్రాంతాలు ఏంటి, పాయల యొక్క పేర్లు చెప్పుకున్నాం. ఈ పాయలు సముద్రంలో ఎక్కడెక్కడ కలుస్తున్నాయి. గౌతమి యానాం, గౌతమి అనేది యానాం వద్ద కలుస్తుంది. మరి వశిష్ఠ అనేది అంతర్వేది అనే ప్రాంతంలో కలుస్తుంది. వైనతేయ కొమరగిరి పట్టణంలో కలుస్తుంది. మరి 4వదైన తుల్య, 5వదైన భరద్వాజ బెండమూరు లంక వద్ద కలుస్తున్నాయి. తర్వాత 6వదైన కౌశకి అనేది వశిష్ఠలోను, 7వదైన ఆస్తేయ అనేది వైనతేయలోనూ కలుస్తున్నాయి. వరుస క్రమం చాలా నిదానంగా చెప్పాను, మీరు దాన్ని చేసుకోవాలి. సో ఈ రకంగా ఈ 7 కూడా వరుసగా ఏ ఏ ప్రాంతాల్లో కలుస్తున్నాయి అనేది మనం క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వీటిలో మనం చూసినట్టయితే గోదావరి నది దీనిలో అధిక భాగంలో ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ నది వల్లనే అత్యధిక భూమి కల్టివేషన్ అనేది జరుగుతుందనేది మనకు తెలిసిందే. మరి ఈ నది వల్ల వరంగల్ ఖమ్మం మధ్య ఏర్పడిన పెద్ద గార్జ్ అంటే ఒక పెద్ద లోయ ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల దానినే బైసన్ గార్జ్ అంటారు. దానినే బైసన్ గార్జ్ అంటారు.